ఇల్లంతా గుమగుమలాడే అంత స్మెల్ వచ్చేస్తూ తినేందుకు ఇంకా తిందాము, మళ్ళీ వండు మళ్ళీ తినాలనిపిస్తుంది అనేంత టేస్ట్గా ఉండే కర్రీ ఉందంటే అది చికెన్ గీ రోస్ట్ అనమాట. అంటే ఇంకా చాలా ఉన్నాయి, వాటిలో చికెన్ గీ రోస్ట్ కూడా ఉంటుందన్నమాట. సో చాలా టేస్ట్గా ఉంటుంది. చాలా ఈజీ ప్రాసెస్లో ఎలా చేసుకోవాలో నేను చెప్పేస్తాను. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. సరే, ఇప్పుడు మనం అయితే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఏం లేదు, మనం ఏదైతే ముందే తెచ్చి పెట్టుకుంటాం ఆ చికెన్ని బాగా కడగాలన్నమాట. కొంచెం ఉప్పు కొంచెం పసుపు వేసుకుని బాగా నీట్గా వాష్ చేసుకోవాలి. దాన్ని బాగా వాష్ చేసుకున్న తర్వాత దాంట్లోకి మనం ఏం చేయాలంటే కొద్దిగా పసుపు, కొద్దిగా సాల్ట్, అంటే కల్లుప్పైన వేసుకోవచ్చు, ఉప్పు, తర్వాత పెరుగు అనమాట వేసి బాగా కలుపుకోవాలి. ముక్కల్ని బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. దాంట్లో అలా మిక్స్ చేసుకుని మినిమం 1 అవర్ లేదంటే అట్లీస్ట్ ఒక 30 మినిట్స్ అన్నా దాన్ని అలా మ్యారినేట్ చేసి పెట్టుకోవాలన్నమాట. ఎప్పుడూ చెప్పేదే, చికెన్ అలా ఏదైనా నాన్ వెజ్ని అలా పెట్టుకోవడం వల్ల అవుతుంది ఏమవుతుందంటే ముక్కలకి బాగా పడుతుంది ఉప్పు కారం. తినేటప్పుడు ముక్క చప్పదనం అనేది మనకు తెలియకుండా ముక్క కూడా టేస్టీగా బాగుంటుందన్నమాట. అలా కలిపి పక్కన పెట్టుకున్నాక ఒక 7 లేదా 8 ఎండుమిర్చిని నానబెట్టుకోవాలన్నమాట. అలాగే దాంతోపాటు కొద్దిగా చింతపండు కూడా అనమాట. మినిమం ఒక పావు గంట లేదా 20 నిమిషాలు నానబెట్టుకోవాలి. అవి బాగా నానాలి, ఎందుకంటే మనం మిక్సీ పట్టేటప్పుడు ఈజీగా పేస్ట్ అవుతుంది అనమాట. తర్వాత పొయ్యి మీద ఇంకో ప్యాన్ పెట్టుకొని దాంట్లో కొద్దిగా ధనియాలు, కొంచెం మిరియాలు అండ్ జీలకర్ర వేసి ఫ్రై చేసుకోవాలన్నమాట. అవి ఫ్రై అయిన తర్వాత చల్లారిన తర్వాత వాటిని మిక్సీ జార్లో వేసుకుని వాటితో పాటు ఎండుమిర్చి, చింతపండు కూడా యాడ్ చేసుకుని ఉంటే కొద్దిగా బెల్లం కూడా, ఎందుకంటే ఇది పులుపుని కొంచెం ఈవెన్ చేస్తుంది అనమాట. చింతపండు వేస్తున్నాం కదా, ఉంటే మీ దగ్గర కొంచెం బెల్లం కూడా యాడ్ చేసుకుని మంచిగా మిక్సీ పట్టుకోవాలి మెత్తగా అనమాట. అది అవ్వకపోతే కనుక కొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు, ఇబ్బంది ఏమి ఉండదండి. కొద్దిగా వాటర్ యాడ్ చేసి మెత్తగా స్మూత్గా పేస్ట్లా చేసుకున్న తర్వాత పొయ్యి మీద ఒక గిన్నె పెట్టుకుని దాంట్లో ధారాళంగా నెయ్యి వేసుకోండి. ఇక్కడ చాలా నోటీస్ చేయండి, ఇంత నెయ్యి వేసేటప్పుడు మీ ఇంట్లో వాళ్ళు మిమ్మల్ని అడుగుతారు, ఏంటి ఇంత స్మెల్ వస్తుంది, ఏం చేస్తున్నావు అని. ఏం కాదు, వేసేయండి అంతే. మరి వండేటప్పుడే ఏం చేస్తున్నావు, ఎందుకు అంత వేస్ట్ చేస్తున్నావు నీకు అని అంటారు. బట్ ఏం బాధలేదు, తినేటప్పుడు చాలా బాగుంది, మళ్ళీ చెయ్యని కూడా చెప్తారు. ఇది నాది గ్యారెంటీ అనమాట. అయితే ఏమవుతుందంటే ఆ ఆనియన్స్ ముక్కలు మనం ఏవైతే చిన్నగా ముక్కల్లా కట్ చేసి పెట్టుకున్నామో ఆ ఆనియన్స్ ముక్కలు ఆ నెయ్యిలో వేసుకోవాలన్నమాట. అవి బాగా ఫ్రై అవ్వాలి. అవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత దాంట్లో పచ్చిమిర్చి కూడా యాడ్ చేసి ఫ్రై చేసుకోవాలన్నమాట. అవి కూడా ఫ్రై అయిన తర్వాత నెక్స్ట్ కరివేపాకు అనమాట. కరివేపాకు కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. అవి కూడా ఫ్రై అయిన తర్వాత మనం ఏదైతే ముందే మ్యారినేట్ చేసి పెట్టుకున్నామో చికెన్ ఉంటుంది కదా, ఆ చికెన్ని బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. ఆనియన్స్తో, ఆయిల్తో, నెయ్యితో బాగా మిక్స్ అయ్యేటట్టు వేసుకోవాలి. నేను ఆయిల్ అన్నాను కదా, నేను ఆయిల్ అనుకోమాకండి, ఇది గీ రోస్ట్. ఖచ్చితంగా నెయ్యే వేసుకుని ఫ్రై చేసుకోవాలి, అప్పుడే టేస్ట్ సూపర్ ఉంటుంది అనమాట. ఆ నెయ్యితోటి బాగా మిక్స్ అవ్వాలన్నమాట. అలా కలిపేసి మూత పెట్టేయాలి. మనం మీడియం ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టేసి మధ్యలో తీస్తూ కలుపుతూ ఉండాలన్నమాట. అయితే ఇక్కడ నేను తీసుకున్నది వితౌట్ స్కిన్ అనమాట చికెను. దీని గురించి నేను లాస్ట్లో ఒకసారి మాట్లాడతాను కొంచెం. అయితే ఏమవుతుందంటే మధ్యలో కలుపుతూ ఉండాలి, లేదంటే అది కొంచెం కింద మాడుతూ ఉంటుంది కదా, అలా మాడుకోకుండా కలుపుకుంటూ ఉండాలన్నమాట. దాంట్లో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చి బాగా కుక్ అయిపోయిన తర్వాత అలా అక్కడక్కడ రెడ్డిష్గా, అంటే కొంచెం గోల్డెన్ కలర్లో అలా ఫ్రై అవుతూ ఉన్నట్టు పీస్ మనకు తెలుస్తుంది కదా, ఆ టైంలో చికెన్ ఇలా పెట్టుకుని మధ్యలోకి వేసుకోవాలన్నమాట. అది మధ్యలో కలిపి పక్కన వేయకూడదు అనొచ్చు, మధ్యలో వేస్తే బాగుంటుంది ముచ్చటగా చూడడానికి అని చెప్పాను అనమాట. అలా మధ్యలో వేసుకున్న పేస్ట్ అంతా మధ్యలో వేసేసుకుని బాగా అలా కలుపుకొని నెయ్యిలో అది ముక్కలకు పట్టేటట్టు మిక్స్ చేసుకోవాలన్నమాట. బాగా ప్రతి ముక్కకి పట్టేటట్టు చాలా బాగా మిక్స్ చేసేసుకుని దాన్ని మనం మూత పెట్టేసేసి కుక్ చేయాలన్నమాట. మీడియం ఫ్లేమ్ మీద కుక్ చేయాలి. అలా కుక్ చేస్తూ మధ్యలో తీసి మనం కొద్దిగా కలుపుకుంటూ ఉండాలి, లేదంటే కొంచెం అడుగు మంటుకుంటుంది అనమాట. కలుపుకుంటూ ఉండాలన్నమాట. చూసారు, ఇప్పుడే నేను గీకాను అదనమాట. ఆ ప్రాసెస్ మీకు అది అడుగు అంటుకుంటుంది ఉంటుంది. కాబట్టి కొంచెం మధ్యలో కలుపుకుంటూ మూత పెట్టి కుక్ చేసుకోవడమే. ఫైనల్గా ఏం చేయాలంటే ముక్క కుక్ అవుతుందండి, అవ్వకుండా ఏముండదు. ఇఫ్ ఇన్ కేస్ మీకు ఏమన్నా అనిపిస్తే కనుక కొద్దిగా మనం ఏదైతే ఇప్పుడు మిక్సీ జారీలో ఇది పట్టేమో పేస్ట్, దాంట్లో కొద్దిగా వేసి అయినట్టుగా కొంచెం వాటర్ పట్టుకుని
ఆ చికెన్లో వేసుకుంటే సరిపోతుంది, వేసేసి కలుపుకుంటే సరిపోతుంది. చికెన్ మొత్తం ఈవెన్గా ఉడికిపోతుంది అనమాట. దీంట్లో ఇంకా ఎలాంటి మసాలాలు కానీ, ఎలాంటి కస్తూరి మేతులు కానీ, ఎలాంటివి ఏమి యాడ్ చేయవసరం లేదు. చికెన్ బాగా కుక్ అయిపోద్ది. డీప్ ఫ్రై అంటే బాగా ఫ్రైలా అయిపోద్ది అనమాట. అయిపోయినప్పుడు లాస్ట్లో ఏంటంటే కొత్తిమీర యాడ్ చేసుకుని దింపేసుకోవడమే మనము. అంతే, సూపర్ టేస్ట్ ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. అయితే ఇప్పుడు ఇందాక అన్నాను కదా, చికెన్ వితౌట్ చికెన్ విత్ చికెన్ అనేసి, దాని గురించి ఒక చిన్నదనమాట, ఏం లేదు. చాలామంది ఏంటంటే విత్ చికెన్తో తినకూడదు అంటారు, కొంతమంది వితౌట్ చికెన్ స్కిన్తో తినకూడదు, తోలుతో తినవచ్చు అని కొంతమంది, తోలుతో తినకూడదు కొంతమంది అంటారు. తినడం వల్ల ఎంత యూజెస్ ఉన్నాయో మనకి, తినకపోవడం వల్ల కూడా అంతే యూజెస్ ఉన్నాయి అనమాట. ఇప్పుడు చికెన్ని మనం తోలుతో అంటే విత్ స్కిన్తో తినడం వల్ల ఏమవుతుందంటే మనకి కొంచెం బాగా టేస్ట్ కనిపిస్తుంది. చికెన్ జ్యూసీగా టెండర్గా అలా అనిపిస్తుంది. తినేస్తాం చాలా ఈజీగా, మనం తోలు తినేస్తాము. ఏంటంటే దాంట్లో కొంచెం మనకి చాలా హెల్దీ ఫ్యాట్స్ అనమాట, ఆరోగ్యకరమైన ఫ్యాట్స్ అంటారు కదా, అది హెల్దీ ఫ్యాట్స్ ఉంటుంది. అది మనకి పెద్ద ఏం కాదు, అవ్వదనమాట. తర్వాత ఏంటంటే దీంట్లో మనకి విటమిన్లు ఉంటాయి. విటమిన్లు అంటే అవి ఏంటంటే డి, ఈ, తర్వాత బి కాంప్లెక్స్, ఇవి చాలా ఎక్కువగా ఉంటాయి, బాగుంటాయి. విటమిన్లు కూడా ఉంటాయి ఏది స్కిన్తో ఉండే చికెన్ తినడం వల్ల. కొలాజన్ కూడా ఉంటుందన్నమాట. ఇది మన స్కిన్ను కానీ మన కేళ్ళని కానీ చాలా ఆరోగ్యంగా ఉంచడానికి, మన స్కిన్ కొంచెం బ్రైట్గా కనిపించడానికి అలా యూజ్ అవుతుంది. ఇవి చికెన్ వల్ల ఉన్నటువంటి ఏది తోలుతో ఉన్న చికెన్ తింటే ఎంత మనకి హెల్దీగా ఫీల్ ఉన్నా అంతే ఇది అన్హెల్దీ కూడా ఫీల్ అవుతాం అనమాట. ఎలా అంటే కొంచెం మనం బరువు అంటే వెయిట్ గెయిన్ అవుతాము. ముఖ్యంగా ఏంటంటే హార్ట్ పేషెంట్స్ కానీ లేదా బీపీ పేషెంట్స్ కానీ ఇది తినకూడదు. హార్ట్ తినడం వల్ల అంటే ఎక్కువ కొవ్వు పట్టేస్తుంది కాబట్టి ఇది హార్ట్కి ఇంకా అన్హెల్దీ కింద లెక్క. హార్ట్ పేషెంట్లు తినకూడదు, బీపీ పేషెంట్లు అస్సలు తినకూడదు అనమాట. ఇంకేంటంటే బరువు తగ్గాలని కానీ లేదా ఆరోగ్యం మీద చాలా కాన్సన్ట్రేషన్ ఉన్నవాళ్ళు, నేను ఇంకా 4 కాలాల పాటు బతకాలి అనుకున్న వాళ్ళు ఈ తోలుతో ఉన్న స్కిన్ అంటే విత్ చికెన్ తినడం మానేయాలన్నమాట. విత్ స్కిన్ ఉన్న చికెన్ అంటే తోలుతో ఉన్న చికెన్ తినడం మానేయడం చాలా బెస్ట్ అనమాట వాళ్ళ హెల్త్కి. అది ఏమవుతుందంటే చాలామంది తోలుతో తింటారు, తినకూడదు, తోలు లేకుండా తింటారు, తినకూడదు. వాళ్ళ హెల్త్ కండిషన్ బట్టి వాళ్ళకి ఏది సూటబుల్ అనుకుంటే అది తినొచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఇప్పుడు బీపీలు కానీ లేదా షుగర్లు కానీ లేదా హార్ట్ పేషెంట్లు కానీ ఎవరైనా ఉంటే, లేదా కొంచెం చెప్పే కదా వెయిట్ లాస్, హెల్త్ మీద కాన్సన్ట్రేషన్ ఉన్నవాళ్ళు వితౌట్ ఏమంటారు స్కిన్ ఉన్న చికెన్ తినవచ్చు. అదేం లేదు, హెల్త్ ఇష్యూస్ ఏం లేవు, మాకు వెయిట్ గురించి ఇష్యూస్ లేవు అనుకున్న వాళ్ళు విత్ స్కిన్ కూడా తినొచ్చు, హ్యాపీగా తినొచ్చు. దానివల్ల ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో దీనివల్ల కూడా అన్నీ అంతే. బెనిఫిట్స్ కానీ అన్బెనిఫిట్స్ కానీ రెండు ఈక్వల్గానే ఉంటాయి కాబట్టి మనకు ఆ డౌటే లేదు, హ్యాపీగా తినొచ్చు, ఎంజాయ్ చేయొచ్చు. అంతే, మీరు కూడా ఈ రెసిపీని ఒకసారి ట్రై చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ వంటకంతో మళ్ళీ మీ ముందు ఉంటాను. అంతే, టాటా, బై బై, సీ యూ. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సపోర్ట్ చేయండి. సూపర్గా ఉంది టేస్ట్. మీరు కూడా ఒకసారి ట్రై చేసి కామెంట్ చేయండి. బాయ్ గాయ్స్.